17 lakhsకే 7-సీటర్ ఎస్యూవీ బేస్ వేరియంట్ నుండి ఆల్మోస్ట్ అన్ని మోడర్న్ ఫీచర్స్ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సే హలో టు ది ఆల్ న్యూ మహేంద్ర XUV 7XO. డిజైన్ చూసి అలాగే కొంతమంది క్రిటిక్స్ ఒపీనియన్స్ విని XUV 700నే బెస్ట్ అని కొంతమంది అనుకుంటున్నారు. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఎందుకంటే టెక్నాలజీ, సస్పెన్షన్, సేఫ్టీ, ఫీచర్స్, కంఫర్ట్ ఇలా అన్ని ఆస్పెక్ట్స్లో మహేంద్ర చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టింది ఈ XUV 7XOలో. ఎస్, కొన్ని విషయాలు ఇంకా బెటర్గా ఉండాల్సిండేది అనే విషయాలు కూడా ఉన్నాయి. అవి కూడా హానెస్ట్గా ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. బట్ ఓవరాల్గా మహేంద్ర XUV 7XO రియల్ లైఫ్లో ఎలా ఉంది, డ్రైవ్ చేశాక నా హానెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, వీటికి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాల్సిందే. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రంట్లో చేంజెస్ విషయానికి వస్తే ఇప్పుడు న్యూ పియానో బ్లాక్ కలర్ గ్రిల్ ఇచ్చారు. అంతేకాదు ఈ క్లా టైప్ ఎసెన్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ న్యూ గ్రిల్ డిజైన్ బాగున్నా నాకైతే ఓల్డ్ గ్రిల్ డిజైనే నచ్చింది. మరి మీరు ఏ గ్రిల్ నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఇంకా హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. అంతేకాదు ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి దీంట్లో బూస్టర్ టెక్నాలజీ ఫంక్షన్ కూడా ఉంది. ఈ బూస్టర్ టెక్నాలజీ ఏంటంటే నైట్ టైం మీరు డ్రైవ్ చేసేటప్పుడు అక్కడున్న కండిషన్కి తగ్గట్టు ఈ హెడ్ ల్యాంప్ యొక్క బ్రైట్నెస్ అండ్ ఇంటెన్సిటీ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. అలాగే బంపర్ని కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దాని తగ్గట్టే స్కిడ్ ప్లేట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కొత్తగా మనకి LED ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు. అది కూడా టాప్ ఎండ్ వేరియంట్స్లో వచ్చేసరికి కార్నరింగ్ ఫంక్షన్తో ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా C టైప్ LED DRLs ప్రొవైడ్ చేశారు. అలాగే హెడ్ ల్యాంప్స్ కింద నీట్గా సీక్వెన్షియల్ LED టర్న్ ఇండికేటర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో డిజైన్ గురించి ఓవరాల్గా నా ఒపీనియన్ చెప్పాలంటే స్టార్టింగ్లో ఈ XUV 7XO మహేంద్ర రివీల్ చేసినప్పుడు చాలామంది XUV 700 డిజైనే బాగుంది, ఈ డిజైన్ చెడగొట్టారు అని చెప్పి అంటున్నారు. నేను కూడా స్టార్టింగ్లో చూశాక అలాగే అనుకున్నాను. బట్ డైరెక్ట్గా చూసిన తర్వాత నా ఒపీనియన్ కంప్లీట్గా చేంజ్ అయ్యింది. న్యూ మహేంద్ర XUV 7XO డిజైన్ చాలా అగ్రెసివ్, బోల్డ్ అండ్ ప్రీమియంగా కనపడుతుంది. సైడ్ ప్రొఫైల్లో చేంజెస్ పెద్దగా లేవనే చెప్పాలి. దట్ మీన్స్ డైమెన్షన్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉన్నాయి. అంటే లెంత్, విడ్త్, వీల్ బేస్ ఏమీ మారలేదు. ఇంకా వీల్స్ విషయానికి వస్తే మనకి 3 డిఫరెంట్ సైజెస్లో ఆఫర్ చేస్తుంది మహేంద్ర. ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ అండ్ మిడ్ వేరియంట్స్ తీసుకుంటే 17 ఇంచెస్ వీల్స్ ఇస్తున్నారు. అదే బిలో టాప్ ఎండ్ వేరియంట్లో అయితే 18 ఇంచెస్ వీల్స్. ఇంకా ఎగ్జాక్ట్లీ టాప్ ఎండ్ వేరియంట్లో వచ్చేసరికి 19 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇంకొక స్మాల్ చేంజ్ ఏంటంటే ఈ వీల్ ఆర్చెస్ అలాగే ఈ సైడ్ డోర్స్కి బాడీ క్లాడింగ్ వచ్చేసరికి గ్లాస్ బ్లాక్ ఫినిష్లో ప్రొవైడ్ చేశారు. కాకపోతే డర్ట్ని ఇది చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. అలాగే 700లో ఇచ్చినట్టే XUV 7XOలో కూడా ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. రియర్ డిజైన్ కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు. ఇప్పుడు న్యూ డైమండ్ ఇన్స్పైర్డ్ LED టైల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. అన్ని SUVస్లో ఇచ్చినట్టు ఈ LED టైల్ ల్యాంప్స్ని కలుపుతూ లైట్ బార్ అయితే ప్రొవైడ్ చేయలేదు. హానెస్ట్గా చెప్పాలంటే నేను ఈ లైట్ బార్కి పెద్ద ఫ్యాన్ అయితే కాదు. ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే. బట్ అది ఎవరి చాయిస్ అనే దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. అండ్ ఈ LED టైల్ ల్యాంప్స్ని కలుపుతూ ఇక్కడ కూడా మనకి గ్లాస్ బ్లాక్ ఫినిష్ ప్రొవైడ్ చేశారు. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే పాత XUV 700లో ఆ లోగో తీసుకొని వచ్చి అదే పనిగా పెట్టినట్టు ఉండేది. బట్ దీంట్లో మాత్రం మీరు నోటీస్ చేస్తే నీట్గా ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అలాగే ఫ్రంట్లో లాగా ఇక్కడ కూడా రియర్ బంపర్ అండ్ స్కిడ్ ప్లేట్ డిజైన్ అయితే కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. అంతా బాగానే ఉంది కానీ రియర్ డిజైన్ దీంట్లో పవర్డ్ టెయిల్ గేట్ ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ చిన్న చిన్న SUVస్లో కూడా ఈ పవర్డ్ టెయిల్ గేట్ అయితే ఇస్తున్నారు. 30 lakhs ఉంది టాప్ ఎండ్ వేరియంట్. బట్ దీంట్లో ఈ ఫీచర్ని మిస్ చేయడం నాకు కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది. ఇంకా టెయిల్ గేట్ ఓపెన్ చేస్తే బూట్ స్పేస్ ఎలా ఉందో మీరు ఇప్పుడు నోటీస్ చేయొచ్చు. సో అన్ని సీట్స్ నార్మల్ పొజిషన్లో ఉన్నప్పుడు లిమిటెడ్ బూట్ స్పేస్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు 5 మెంబర్స్తో వెళ్ళేటప్పుడు కంప్లీట్గా ఈ థర్డ్ రో సీట్స్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు మరింత బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. ఇంకా స్మార్ట్ అన్లాక్ అండ్ లాక్ ఇచ్చారు. అంటే కీని ప్రెస్ చేయకుండా మీరు కీని జస్ట్ మీ దగ్గర పెట్టుకొని కార్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా అన్లాక్ అవుతుంది. అలాగే దూరం వెళ్తే ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. ఎక్స్టీరియర్లో చేంజెస్ కొంతవరకే ఉంటే ఇంటీరియర్లో మాత్రం కంప్లీట్గా చేంజ్ చేశారు. ఎస్పెషల్లీ ఈ డాష్ బోర్డ్ లేఅవుట్, స్టీరింగ్ వీల్, సీట్స్ అలాగే ఇంటీరియర్ కలర్స్ మొత్తం కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. అంతేకాదు మహేంద్ర XUV 7XO ఈజ్ ఫుల్లీ లోడెడ్ విత్ టెక్నాలజీ అండ్ ఫీచర్స్. ఇంకా చెప్పాలంటే బేస్ వేరియంట్ నుండే మీకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ వస్తాయి. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే బేస్ వేరియంట్ నుండే మనకి ఈ ట్రిపుల్ స్క్రీన్ సెటప్ అనేది వస్తుంది.
అంటే 3 12.3 ఇంచెస్ స్క్రీన్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసరికి కంప్లీట్గా ఫ్రంట్లో కూర్చునే ప్యాసింజర్ కోసం, అది కూడా టచ్ స్క్రీన్తో వస్తుంది. అండ్ ఇంకా సెంటర్లో వచ్చేసరికి ఇంకొక 12.3 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది, ఇది కూడా టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనమాట. అండ్ ఫైనలీ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ 3 మొత్తం కలిపి మనకు ఒక సింగిల్ పీస్ యూనిట్ లాగా ఈ మొత్తం డాష్ బోర్డ్ని డామినేట్ చేస్తుంది. అలాగే దీంట్లో మనకి 49 ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది మహేంద్ర. ఇంకా 93+ అడ్రినాక్స్ కనెక్టెడ్ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ డ్రైవర్ అలాగే ప్యాసింజర్ సీట్ని మనం 6-వే ఎలక్ట్రికలీ పవర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంతేకాదు డ్రైవర్ సీట్కి మనకి వెల్కమ్ అండ్ అలాగే మెమరీ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు కార్ డోర్ ఓపెన్ చేయగానే సీట్ ఆటోమేటిక్గా మనకి వెనకలికి వెళ్తుంది, మళ్ళీ డోర్ క్లోజ్ చేయగానే సీట్ ఆటోమేటిక్గా ముందుకు వస్తుంది. ఇప్పుడు అది ఎలా పనిచేస్తుందో మీరే చూడండి. సో ఇలా డోర్ ఓపెన్ చేయగానే సీట్ ఆటోమేటిక్గా వెనకలకు వస్తుంది, మళ్ళీ నేను డోర్ క్లోజ్ చేయగానే సీట్ ముందుకు వెళ్తుంది. సో చాలా కూల్ ఫీచర్ కదా. ఇంకొక మెయిన్ హైలైట్ ఏమిటంటే, మీరు 4K వీడియోస్ని డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో చూడొచ్చు, అది కూడా టాప్ ఎండ్ వేరియంట్స్లో. అండ్ ఈ కార్లో ఎన్ని స్పీకర్స్ ఉన్నాయో మీకు తెలుసా? 16 స్పీకర్స్ ఉన్నాయి, అది కూడా హర్మాన్ కార్డన్ సౌండ్ సిస్టమ్. సో మీరు టాప్ ఎండ్ వేరియంట్ తీసుకుంటే ఈ కార్ని మీరు థియేటర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, లిటరలీ మూవీ ఎక్స్పీరియన్స్ని మీరు ఫీల్ అవ్వచ్చు ఈ కార్లో కూర్చొని. అలాగే దీంట్లో 540° కెమెరా విత్ డిజిటల్ వీడియో రికార్డింగ్ కూడా ఉంది. సో మళ్ళీ మీరు అడిషనల్గా డాష్ క్యామ్ని పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ విత్ కూలింగ్ ఫంక్షన్ ప్రొవైడ్ చేశారు. ఇలా చెప్పుకుంటా పోతే లిస్ట్ చాలా పెద్దదే ఉంది, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అండ్ అంతేకాదు ఇప్పుడు క్యాబిన్ ఖచ్చితంగా మోర్ అప్ మార్కెట్ అండ్ ప్రీమియంగా కనపడుతుంది. కాకపోతే నాకు 2 విషయాలు ఇంకా బెటర్గా ఇచ్చిండొచ్చు అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ స్టీరింగ్ వీల్ తీసుకుంటే మనకి 2 స్పోక్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు. అండ్ ఇది నడిపేటప్పుడు స్టీరింగ్ ఫీడ్బ్యాక్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, కానీ బట్ నాకెందుకో ఓల్డ్ XUV 700 స్టీరింగ్ వీలే బాగా నచ్చింది. అలాగే కంప్లీట్గా ఫిజికల్ బటన్స్ని తీసేశారు, ఇది కూడా నాకు కొంచెం నచ్చలేదు. ఎందుకంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు మన ఫోకస్ కంప్లీట్గా డ్రైవింగ్ మీదే ఉండాలి. మనం బటన్స్ ఉంటే చాలా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు, అలా లేనప్పుడు మనం మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ అంతేకాదు మహేంద్ర 3XOలో కానీ ఇప్పుడు 7XOలో కానీ ఈ సీట్స్ కలర్ లైట్ కలర్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మన ఇండియన్ కండిషన్స్లో దీన్ని మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ విషయం అయితే కాదు. సో డార్క్ కలర్ ఇంటీరియర్ సీట్స్ ఇచ్చిందంటే బాగుండు అనిపించింది. ఇప్పుడు నేను XUV 7XO సెకండ్ రోలో ఉన్నాను. మహేంద్ర ఫస్ట్ రోలో కూర్చునే ప్యాసింజర్స్ కోసమే కాకుండా సెకండ్ రోలో ఉండే ప్యాసింజర్స్ కంఫర్ట్ మీద కూడా భారీగా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే టాప్ ఎండ్ వేరియంట్స్లో మనకి ఈ సీట్స్ కూడా వెంటిలేటెడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అలాగే వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ విత్ కూలింగ్ ఫంక్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాదు ఇంకా స్పేస్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే డ్రైవర్ సీట్ని నేను కంప్లీట్గా మ్యాక్సిమం బ్యాక్ పొజిషన్లో పెట్టడం అయితే జరిగింది. అయినా కూడా లెగ్ రూమ్, హెడ్ రూమ్, షోల్డర్ రూమ్ మోర్ దాన్ అడిక్వేట్ ఉందనే చెప్పాలి. 3 అడల్ట్స్ హ్యాపీగా కూర్చొని లాంగ్ జర్నీస్కి వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ కూర్చునే ప్యాసింజర్స్ కోసం సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. అలాగే 3 ప్యాసింజర్స్కి కూడా సీట్ బెల్ట్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకొక మెయిన్ కూల్ ఫీచర్ ఏమిటంటే, దీంట్లో BYOD అనే ఫీచర్ కూడా ఉంది. అంటే బ్రింగ్ యువర్ ఓన్ డివైస్ అనమాట. అంటే మీరు ఏదైనా ట్యాబ్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే దానికోసం ఇక్కడ ఈ 2 సీట్స్ వెనకాల సపరేట్గా 65 వాట్స్ ఫాస్ట్ USB C టైప్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ డివైజెస్ని మీరు ఏదైతే ఇక్కడ పెట్టుకుంటారో దాన్ని మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందాక చెప్పాను కదా మూవీ ఎక్స్పీరియన్స్ అని. సో మీరు అక్కడ ఏదైతే వీడియో ప్లే చేస్తారో మీరు కనెక్ట్ చేసుకుంటే ఈ డివైజెస్లో కూడా మీరు ఆ వీడియోని చూసుకోవచ్చు. అలాగే టాప్ ఎండ్ వేరియంట్స్లో మనకి ఈ సన్ బ్లైండ్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో కేవలం ఫ్రంట్ ప్యాసింజర్సే కాదు, ఇక్కడ సెకండ్ రోలో ఉండే ప్యాసింజర్స్ కూడా కంఫర్ట్ పరంగా మ్యాక్సిమం మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అలాగే ఇంకొక కూల్ ఫీచర్ ఏమిటంటే బాస్ మోడ్ కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ కూర్చొనే మనము ఫ్రంట్ సైడ్ ఉన్న ఈ ప్యాసింజర్ సీట్ని జస్ట్ ఒక స్విచ్ సహాయంతో ముందుకి వెనుకలకి జరుపుకోవచ్చు. అలాగే ఈ సీట్స్ కూడా మనం రిక్లైనింగ్ చేసుకోవచ్చు. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ కూడా మనకి ఇంకొక ఆప్షన్ ప్రొవైడ్ చేసింటే బాగుండు. ఈ సీట్స్ని ముందుకి వెనకలకి స్లైడ్ చేసుకునే అవకాశం కూడా ఉండింటే బాగుండు. ఎందుకంటే థర్డ్ రోలో కూర్చునే వాళ్ళకి ఇంకొంచెం స్పేస్ వచ్చేది. అలాగే ఇందాక చెప్పాను కదా, ఇక్కడ కూడా ఈజీగా డర్ట్ కానీ అట్రాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇందాక చూశారు కదా, మనం థర్డ్ రోలోకి రావడానికి ఈ సెకండ్ రోలో ఉండే సీట్ని కంప్లీట్గా టంబుల్ చేసుకోవచ్చు.
అండ్ ఇంకా స్పేస్ పరంగా మాట్లాడితే ఫ్రాంక్గా చెప్పాలంటే 2 అడల్ట్స్ కూర్చోవచ్చు కానీ బట్ అంత కంఫర్టబుల్గా ఉండదు. సో ఇక్కడ కంప్లీట్గా నీస్ అప్ పొజిషన్ అనేది ఉంటుంది. అండర్ థై సపోర్ట్ పెద్దగా ఉండదు. సో చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కూర్చొని అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు. అడల్ట్స్ కూడా కూర్చోవచ్చు కానీ బట్ అంత కంఫర్టబుల్గా ఉండదు. అండ్ ఇక్కడ కూర్చునే ప్యాసింజర్స్ కోసం కూడా మనకి ఈ ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఏసీ వెంట్స్ కూడా ఇచ్చారు. నేను ఈరోజు డ్రైవ్ చేయబోతున్నది డీజిల్ మాన్యువల్ టాప్ ఎండ్ వేరియంట్, దట్ ఈజ్ AX7L. దీంట్లో ఉండే 2.2 లీటర్ ఎంహాక్ టర్బో డీజిల్ ఇంజన్ 182 HP పవర్ని అలాగే 420 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాకపోతే స్కార్పియోలో ఇచ్చినట్టు ఈ ఇంజన్ బానెట్ ఓపెన్ చేయడానికి హైడ్రాలిక్ స్ట్రట్స్ ఇచ్చింటే ఇంకా బాగుండేది. సో ఎనీవే ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ ఎక్స్పీరియన్స్ దిస్ మిషన్. XUV 7XOలో బిగ్గెస్ట్ మెకానికల్ అప్డేట్ అంటే సస్పెన్షన్ సిస్టమ్ అనే చెప్పాలి. అండ్ దీన్నే మహేంద్ర డావెన్సీ సస్పెన్షన్ సిస్టమ్ అని పిలుస్తోంది. ఇది నార్మల్ సస్పెన్షన్ అయితే కాదు, అడ్వాన్స్డ్ హైడ్రాలిక్ డ్యాంపర్ బేస్డ్ సస్పెన్షన్ సిస్టమ్. అసలు డ్యాంపర్ అంటే ఏంటి అనేది మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ సస్పెన్షన్ సెటప్లో ఉండే స్ప్రింగ్ మూమెంట్ని కంట్రోల్ చేసే పార్టే ఈ డ్యాంపర్. పాత XUV 700లో ఉన్న డ్యాంపర్స్ వచ్చేసరికి నార్మల్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్తో వర్క్ అయ్యేటివి. కానీ కొత్త XUV 7XOలో వచ్చేసరికి ఈ డ్యాంపర్స్ యొక్క డిజైన్ని కంప్లీట్గా చేంజ్ చేశారు. ఇందుకోసం న్యూ వాల్వ్స్ని యూస్ చేయడం అయితే జరిగింది. అంతేకాదు అడ్వాన్స్డ్ హైడ్రాలిక్ రీబౌండ్ స్టాపర్ కూడా యూస్ చేశారు. అంటే దీనివల్ల మెయిన్ యూజ్ ఏమిటంటే సింపుల్గా చెప్పాలంటే మీరు 70sలో కానీ 60 కిలోమీటర్ స్పీడ్లో కానీ ఏదైనా పెద్ద గుంతలో వెళ్ళినప్పుడు యూజువల్గా సస్పెన్షన్ అనేది బాటమ్ అవుట్ అవుతుంది. అలాగే ఆ థర్డ్ సౌండ్ అనేది వినపడుతుంది. కానీ ఈ హైడ్రాలిక్ అడ్వాన్స్డ్ రీబౌండ్ స్టాపర్ యూస్ చేయడం వల్ల మీకు అలాంటి ఫీలింగ్ అనేది అస్సలు కలగదు. లిటరలీ నేను చాలా టఫ్ రోడ్స్లో ఈ సస్పెన్షన్ని టెస్ట్ చేయడం అయితే జరిగింది. నాకున్న టైంలో నిజంగా చెప్పాలంటే ఎక్సలెంట్ అని చెప్పాలి. దీని పరంగా నేను మహేంద్రాకి 10కి 10 మార్క్స్ ఇస్తాను. అలాగే ఈ డ్యాంపర్స్లో న్యూ వాల్స్ యూస్ చేయడం వల్ల మీరు లో స్పీడ్స్లో కానీ లేదా టఫ్ రోడ్స్లో కానీ సిటీ స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు ఈ డ్యాంపర్స్ అనేది చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. అదే మీరు స్పీడ్ పెరిగే కొద్దీ హై స్పీడ్స్లో కావచ్చు, కార్నర్లో కావచ్చు, ఈ డ్యాంపర్స్ అనేవి కొంచెం స్టిఫర్గా మారి ఆ డ్రైవర్కి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఇంకా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది లెవెల్ 2 ADAS గురించి. దీంట్లో స్పెషాలిటీ ఏముంది అని మీరు అనుకోవచ్చు. కాకపోతే మహేంద్ర XUV 7XOలో అడ్వాన్స్డ్ లెవెల్ 2 ADASని యూస్ చేసింది. దీనికోసం వీళ్ళు అప్డేటెడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేశారు. అలాగే లీనియర్ ఆల్గరిథం బదులు న్యూరల్ నెట్వర్క్ ఆల్గరిథం యూస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ ADAS ఖచ్చితంగా వర్క్ అవడం కోసం స్నాప్డ్రాగన్ 8155 చిప్ సెట్ని కూడా యూస్ చేశారు. అది కూడా 16 GB ర్యామ్తో. వీటన్నిటి వల్ల ఎదురుగా ఉండే వెహికల్స్ని ఆర్ అనిమల్స్ని ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తుంది. అలాగే ఎంతో జడ్జిమెంట్ కూడా యాక్యురేట్గా ఇస్తుంది. ఇక ఇంజన్ రిఫైన్మెంట్ అలాగే NVH లెవెల్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఆల్మోస్ట్ అన్ని మోడర్న్ డీజిల్ ఇంజన్స్ కూడా చాలా రిఫైన్డ్గా ఉంటున్నాయి. అందులో ఈ మహేంద్ర XUV 7XO డీజిల్ ఇంజన్ కూడా నాకు రిఫైన్మెంట్ పరంగా ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు అది కూడా హార్డ్ యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మీకు క్యాబిన్లోకి ఇంజన్ నాయిస్ అనేది వినపడుతుంది. బట్ ఓవరాల్గా క్యాబిన్ ఇన్సులేషన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే XUV 7XOలో వచ్చేసరికి 3 డ్రైవ్ మోడ్స్ ఆఫర్ చేస్తున్నారు. అవి వచ్చేసరికి జిప్, జాప్ అండ్ జూమ్. పేర్లు వినడానికి కాస్త వెరైటీగా ఉన్నా కూడా పర్ఫార్మెన్స్లో మాత్రం ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. జిప్ మోడ్ వచ్చేసరికి ఎస్పెషలీ మనకి లో స్పీడ్స్లో అలాగే సిటీ డ్రైవింగ్ కండిషన్స్లో మీకు బాగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా నేను హైవేస్లో వెళ్ళాలి, మైలేజ్ కూడా కొంచెం డీసెంట్గా ఇవ్వాలి అనుకుంటే మీరు జాప్ మోడ్ని సెలెక్ట్ చేసుకోండి. అలా కాదు నాకు కంప్లీట్గా ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ కావాలి, కొంచెం మైలేజ్ వేరియేషన్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే జూమ్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాగూ మైలేజ్ టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఒకవేళ మైలేజ్ కావాలి అనుకుంటే మీరు డీజిల్ ఇంజన్నే ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, డీజిల్ ఇంజన్కి కొంచెం మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. లైక్ యాడ్బ్లూ లిక్విడ్ని మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లేదు నాకు మైలేజ్ తక్కువ ఉన్నా పర్వాలేదు, అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు పెట్రోల్ ఇంజన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే XUV 7XO పెట్రోల్ డీజిల్ బోత్ వేరియంట్స్లో కూడా మనకి ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ ఇక్కడ నేను యూస్ చేస్తున్న ఈ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కూడా చాలా స్మూత్ అండ్ లైట్గా ఉంది. నాకు ఎక్కడ గేర్ షిఫ్టింగ్ పరంగా ప్రాబ్లం అయితే లేదు. అండ్ డీజిల్ వచ్చేసరికి మీకు యావరేజ్గా మైలేజ్ 11 to 14 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. XUV 700 లాగా ఇది కూడా ఖచ్చితంగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ని అచీవ్ చేస్తుందని మహేంద్ర చెప్తోంది. అలాగే చాలా సేఫ్టీ ఫీచర్స్ని స్టాండర్డ్గా అన్ని వేరియంట్స్లో ఇస్తున్నారు.
మహేంద్ర ఎక్స్యూవీ 7X1ని 6 వేరియంట్స్లో అలాగే 7 కలర్స్లో ఆఫర్ చేస్తున్నారు. ఇంకా అనంతపూర్లో ఆన్ రోడ్ ప్రైజెస్ విషయానికి వస్తే పెట్రోల్ మాన్యువల్ అయితే ₹17.5 lakhs టు ₹23.6 lakhs వరకు ఉంది. అదే పెట్రోల్ ఆటోమేటిక్ అయితే ₹22.2 lakhs టు ₹30.2 lakhs వరకు ఉంది. ఇంకా డీజిల్ మాన్యువల్ అయితే ₹19.1 lakhs టు ₹28.75 lakhs వరకు ఉంది. ఇంకా డీజిల్ ఆటోమేటిక్ అయితే ₹22.77 lakhs టు ₹31.75 lakhs వరకు ఉంది. అండ్ ఫైనల్గా నా వర్డిక్ట్ చెప్పాలంటే ఆల్రెడీ వీడియోలో చెప్పినట్టు లుక్స్ అనేవి సబ్జెక్టివ్, కాకపోతే పవర్డ్ టెయిల్ గేట్, ఫిజికల్ బటన్స్, అలాగే మనకి డార్క్ కలర్ ఇంటీరియర్స్ ఇచ్చింటే కంప్లీట్ ప్యాకేజ్ అయ్యేది. ఇవన్నీ పక్కన పెడితే స్టార్టింగ్లో చెప్పినట్టు మీకు 17 lakhsకే ప్రాపర్ 7-seater ఎస్యూవీ వస్తుంది. అది కూడా డీసెంట్ ఫీచర్స్తో. ఇంకా పవర్ఫుల్ ఇంజన్, పర్ఫార్మెన్స్, అన్కాంప్రమైజ్డ్ సస్పెన్షన్ సేఫ్టీని కూడా ఇది ఇస్తుంది. సో ఫైనల్గా ఇప్పటికీ కూడా 30 lakhsలో ఒక ప్రాపర్ 7-seater ఎస్యూవీ కొనాలంటే నా ఫస్ట్ చాయిస్ మాత్రం కంపల్సరీగా మహేంద్ర ఎక్స్యూవీ 7X1 అనే చెప్తాను. మరి మీరు ఈ ఎస్యూవీ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎంతో కష్టపడి ఎఫర్ట్ పెట్టి అలాగే ఖర్చు పెట్టి ఇలాంటి వీడియోస్ మీకు అందిస్తున్నాం. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.